నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం ఒక షుగర్‌కి సంబంధించినటువంటి ఒక కథని మాట్లాడుకుందాం. సో, కథ సారాంశం చివరికి మీకు అర్థమవుతుంది. ఒక 42 ఏళ్ల ఆవిడ ఈ మధ్యనొచ్చారు. ఆవిడ కొన్ని సంవత్సరాలుగా షుగర్ ప్రాబ్లమ్‌తో మందులవి వాడుతున్నారు. కొంచెం ఎక్కువ బరువు గూడా ఉంటారు. సో, ఆవిడ ఈసారి రావడానికి కారణం ఏంటంటే, లాస్ట్ మంత్ వచ్చినప్పుడు షుగర్ చక్కగా కంట్రోల్‌లో ఉందండి. మందులు మీరిచ్చారు. మందులు వాడుతున్నాను. చక్కగా బావుంది. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను రెగ్యులర్‌గా అంతా బావుంది. కానీ షుగర్ కంట్రోల్‌లో ఉండట్లేదండి. అంతకుముందు ఉన్నటువంటి ఫాస్టింగ్ షుగర్ తినకముందు 120 ఉండేది. ఇప్పుడు 156కొచ్చేసింది. అంతకుముందు తిన్న తర్వాత షుగర్ ఉండే 155 షుగర్ ఏదైతే ఉండేదో నెల క్రితము, ఇప్పుడు అది 185కి చేరుకుంది. హెచ్‌బీఏ1సి అనేటటువంటిది 7.2% ఉండేది. ఇప్పుడు 8.5%కి వెళ్ళిపోయింది. నేను తిండి మార్చలా. మందులు తగ్గించలేదు. జాగ్రత్తగా మందులు వాడుతున్నా. ఎక్సర్సైజ్ చేస్తున్నా. కానీ ఎందుకు ఇలా అవుతోంది అని చెప్పేసి ఆవిడ ఆశ్చర్యంతో ఒకంత నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు ఆవిడతో కూర్చొని మీరు ఏమి దినచర్య మారి ఉండొచ్చు నెల రోజుల క్రితానికి ఇప్పటికి అనేటటువంటి దాన్ని అనలైజ్ చేయడం మొదలుపెట్టాం. మాట్లాడగా ఏమి తింటున్నారు? కాఫీ తాగుతారా? ఎన్నిసార్లు తాగుతారు? ఇవన్నీ మాట్లాడుతాం మనకి. మాటల సందర్భంలో ఆవిడ ఏం చెప్పారంటే, అది కాదు సార్, అంతకుముందు కాఫీలో నేను చిటికెడు షుగర్ వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ నెల నుంచి ఆశ్చర్యకరంగా షుగర్ బదులు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకుంటున్నా కూడా షుగర్ అలా పెరిగింది నాకు అనేటటువంటి ఒక అనుమానం ఆవిడ వ్యక్తం చేశారు బేసికలీ. దానివల్ల షుగర్ తగ్గాలి కదా! ఎందుకంటే మీరు షుగరు తగ్గించమని చెప్తారు, అన్నం తగ్గించమంటారు. కానీ షుగర్ తగ్గించి బెల్లం వేసుకుంటున్నా కూడా షుగర్ అలా పెరిగింది అన్నారు ఆవిడ. ఆ స్పెసిఫిక్ అంశం గురించి ఇవాళ మనం వీడియో చేయబోతున్నాం. సో, ఆవిడకి చెప్పిందే మీకు చెప్తున్నాను బేసికలీ. బెల్లం అనేది 2 రకాలు. ఒకటి చెరకు నుంచి వచ్చేది, 2 తాటి పండు నుంచి వచ్చేది అటువంటిది. సో, తాటి బెల్లం గురించి అంతకుముందు ఒక వీడియో చేశా, అది మీరు చూడొచ్చు. సో, బేసికలీ బెల్లం వచ్చేది చెరకు నుంచి. ఆ బెల్లాన్నే ఇంకా శుద్ధి చేయగా ఆ పసుపచ్చ బెల్లం కాస్త తెల్లగా మారుతుంది. దాన్ని చక్కెర లేదంటే షుగరు ఇంగ్లీష్‌లో, పంచదార, చక్కెర ఇట్లాగా మనం మాటలు పెట్టి పిలుస్తాం. సో, శుద్ధి చెయ్యనటువంటి చక్కెరే బెల్లము. ఈ బెల్లంలో మీరు సైంటిఫిక్‌గా చూసినట్లయితే షుగర్‌లో ఉండేటటువంటి దాంట్లో 65-85% వరకు షుగర్ ఉంటుంది దాంట్లో. మిగతాది ఇంప్యూరిటీస్ ఉంటాయి. అందుకే తెల్లగా కాక పసుపచ్చగా ఒకంత నల్లగా కూడా ఉండొచ్చు గాక. ఇప్పుడు దీంట్లో ఉండే పదార్థం చూసుకుంటే దాన్ని సుక్రోజ్ అంటారు. ఈ సుక్రోజ్‌లో 50% గ్లూకోజ్ ఉంటుంది. 50% ఫ్రక్టోజ్ ఉంటుంది. సో, ఒకవేళ మీరు షుగర్ గానీ, చక్కెర గానీ, బెల్లం గానీ తిన్నట్లయితే మీ షుగర్ పెరుగుతుంది చూసారా? అది సగమే. ఎందుకు? ఈ పదార్థంలో ఉండేది 50% గ్లూకోజ్, 50% ఫ్రక్టోజ్ అని దాన్ని మీరు మెజర్ చేయట్లా. ఫ్రక్టోజ్ మెజర్ చేసే ల్యాబ్స్ లేవు. అంటే అర్థం ఏంటి? యాక్చువల్‌గా మీకు జరిగే డ్యామేజ్ దీనికంటే డబుల్ ఉంటుంది. బెల్లం గానీ, షుగర్ గానీ ద్వారా వచ్చేటటువంటి పెరుగుదల, షుగర్ ఏదో పెరిగిందో ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో చూసాం కదా! యాక్చువల్‌గా దానికంటే డబుల్ ఎక్కువ శరీరంలో ఉంటుంది. రెండోది మనం మెజర్ చేయట్లే. మనం గ్లూకోజ్ ఒకటే మెజర్ చేస్తున్నాం. ఫ్రక్టోజ్ మనం మెజర్ చేయడం లేదు. సో, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఇప్పుడు మనం బెల్లం గురించి మాట్లాడుతున్నాం. సో, మనకు జనరల్‌గా నేను మందులు రాసినప్పటికీ ఏదైనా సరే మందులు గానివ్వండి, ఒక హెల్త్ పరమైనటువంటి సలహా ఇచ్చినప్పుడు అందరికి జనరల్‌గా మనసులో ఎలా ఉంటుందంటే, న్యాచురల్‌గా ప్రకృతి పరంగా వచ్చేటటువంటి పదార్థాలన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. ఈ మందులన్నీ కూడా కృత్రిమమైనవి, ఆర్టిఫిషియల్‌గా తయారు చేసే కెమికల్స్ హానికరం. మందులు ఎక్కడైతే ప్రాకృతికంగా వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం కానివ్వండి, ఇట్లాంటి వాటిలో వచ్చేవి ఎంతో సేఫ్ అనేటటువంటి ఒక నమ్మకం అంటూ ఉంది. సో, ఇప్పుడు న్యాచురల్‌గా వచ్చేవేమిటి అని మనం చూసినట్లయితే, ఇప్పుడు మీకు తెలుసు ఉప్పు న్యాచురల్‌గా వచ్చేదే కదా! కృత్రిమంగా తయారు చేస్తున్నారు. బట్ యాక్చువల్ సముద్రం ఉప్పు ఉప్పే కదా! రాక్ సాల్టే కదా! హిమాలయన్ రాక్ సాల్ట్, హిమాలయాన వచ్చినటువంటి బండల్లో వచ్చినటువంటి సాల్టే కదా! మరి ఉప్పు తింటే షుగర్ పెరగదా? ఉప్పు తింటే మరి కిడ్నీకి హానికరం కాదా? మరి అలాంటప్పుడు న్యాచురలే కదా! ఆల్కహాల్ న్యాచురల్‌గా తయారు చేసిందే కదా! ఆల్కహాల్ తయారు చేసే పదార్థాలు ఏంటి? బేసిక్‌లీ కార్న్, అంటే జొన్నల నుంచి వస్తుంది, లేకపోతే గోధుమల నుంచి వస్తుంది. గోధుమలు, జొన్నలు ప్రకృతి పరంగా వచ్చినవే కదా! మరి ఆల్కహాల్ శరీరానికి డ్యామేజ్ చేస్తుంది కదా! పొగాకు మొక్కే కదా! మరి మొక్క నుంచి వచ్చే దానివల్ల హార్ట్ అటాక్‌లు ఎందుకు వస్తున్నాయి? క్యాన్సర్‌లు ఎందుకు వస్తున్నాయి? మరి న్యాచురలే కదా! ఇంకా చెప్పుకోపోవచ్చు. ఇప్పుడు గంజాయి ఉంది. గంజాయి న్యాచురలే కదా! అది కూడా ఆకే కదా! సో, ప్రకృతి పరంగా అన్నీ కూడా నాకెంతో మంచి చేస్తాయి. ఇవన్నీ కెమికల్సు అనేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్తున్నా. అన్నీ ప్రకృతి నుంచి వచ్చేవే.
మంచి చేసేటటువంటి మీ మీ దృష్టిలో ప్రకృతి నుంచి వచ్చేవన్నీ మంచి అని నమ్మేవాళ్ళు ఉన్నారో, ఈ మందులు కూడా న్యాచురల్ సబ్స్టెన్స్ నుంచి తయారు చేసేవే. అవి ఎక్కడి నుంచో వేరే ప్లానెట్ నుంచి పుట్టుకుని రావట్లేదు కదా! అన్నీ మన నేచర్‌లోంచి తీసుకునే తయారు చేస్తున్నారు. కొన్ని ఎక్కువ దాన్ని ప్యూరిఫై చేస్తున్నారు. దానిలోంచి మందుని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. కొన్ని ఇంప్యూర్‌గా ఉన్నాయి. సో, న్యాచురల్‌గా పదార్థాలన్నీ మంచి అనుకోవటం అనేది అది ఒక అపోహ మాత్రమే. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఇప్పుడు నాకు షుగర్‌కి ఒక సబ్స్టిట్యూట్ బెల్లం అనుకోవడం, తాటి బెల్లం అనుకోవడం ఈ 2 కూడా ఒక అపోహ మాత్రమే. ఇది శుద్ధి చేయబడింది, అది శుద్ధి చేయబడనిది. సో, ఇంకా మీరు చూసినట్లయితే బెల్లంలో ఈ పసుపు రంగులో ఉండేది ఏదైతే ఉంటుందో అది శుద్ధి చేయనటువంటిది షుగర్ పదార్థం అనుకుందాం. మరి నలుపు ఎందుకుంటోంది దాంట్లో? నలుపు ఎందుకుంటోందంటే వాళ్ళు బెల్లం తయారు చేయడానికి వాడేటటువంటి పాత్ర పెద్ద పెద్ద ఇనప డేగిజాలు వాడతారు. ఇంత పెద్ద పెద్ద ఇనపవి. దాంట్లోంచి ఉన్నటువంటి ఆ పాత్రలో ఇనుము దీనికి పడుతోంది. ఆ డేగిజాలు ఎప్పుడన్నా చూసారా మీరు? ఎలా అశుభ్రతతో వాళ్ళు చేస్తారో ఒక్కసారి మీరు చూసినట్లయితే అది మళ్ళీ తినబుద్ధి కాదు మీకు బేసికలీ. సో, ఆ నలుపు వచ్చేది ఇనుమే. ఆ ఇనుప పాత్ర వాళ్ళు ఎంత క్లీన్‌గా ఉంచుతారో ఒక్కసారి మీరు చూసినట్లయితే అసలు బెల్లం మీరు జీవితంలో తినబుద్దే కాదు మీకు. సో, ఇవన్నీ కూడా న్యాచురల్‌గా వచ్చేవే కానీ అవి చేసే హాని శరీరానికి చేస్తాయి. సో, షుగర్‌కి సబ్స్టిట్యూట్ షుగర్ మానేయమంటే షుగర్ సబ్స్టిట్యూట్ తీసుకోమని కాదు. షుగర్ సబ్స్టిట్యూట్ ఆర్టిఫిషియల్ షుగర్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవైతే కొంతవరకు దాంట్లో ఈ గ్లూకోజ్ తక్కువ ఉంటుంది. కానీ బెల్లం అనేది షుగర్ సబ్స్టిట్యూట్ కాదు. ప్రకృతి పరంగా వచ్చేవన్నీ కూడా ఎంతో మంచి చేస్తాయి. నేను న్యాచురల్‌గా ఉండేటటువంటి మందులు తీసుకుంటాను. అవి ఆయుర్వేదం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు అనుకోవటం అనేది అపోహతో కూడినటువంటి ఒక నమ్మకం మాత్రమే. ఆల్కహాల్‌కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం చర్చిద్దాం. సో, ఎవరైతే ఆల్కహాల్ ఏ ఫామ్‌లో అయినా తీసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. అసలు కథ తర్వాత రోజు పొద్దున మొదలవుతుంది. తలనొప్పి అంటారు. దాన్ని హ్యాంగ్ ఓవర్ అనేటటువంటి పేరు పెడతారు గానీ, తలనొప్పిగా ఉండడం, కొంతమందికి వాంతులు రావడం, చిరాకుగా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా తర్వాత రోజు సాధారణంగా చూస్తూ ఉంటాం. జనవరి మొదటి వారంలో ఉన్నాం కాబట్టి డిసెంబర్ 31 తర్వాత ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తుంటాం. ఈ హ్యాంగ్ ఓవర్‌లో ఇంకొక అంశం ఏంటంటే, హ్యాంగ్ ఓవర్ అంటే తర్వాత రోజు వచ్చేటటువంటిది. కొంతమందికి తర్వాత రోజు తీవ్రమైన ఆందోళన, ఒక బాధ, డిప్రెషన్ ఈ 2 రావడం అనేది కూడా దీనిలో భాగంగా మనం చూస్తుంటాం. సో, దీన్ని హ్యాంగ్ ఓవరే కాకుండా యాంగ్జైటీ అంటారు. అంటే హ్యాంగ్ ఓవర్‌లో భాగంగా సడన్‌గా ఆందోళన పెరుగుతుంది. కొంతమందికి తీవ్రమైనటువంటి బాధ లేకపోతే ఒక డిప్రెస్డ్ మూడ్ ఇలాంటివంటూ చూస్తూ ఉంటాం. ఇది సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్డ్ చేయబడినటువంటి అంశం. మనకి తెలిసినటువంటి అంశం. దానికి కారణం ఏంటంటే మెకానిజం ఎదురుని చెప్పుకొస్తా. తర్వాత రోజు యూజువల్‌గా హ్యాంగ్ ఓవర్‌లో భాగంగా తలనొప్పే కాకుండా కొంచెం ఒక రకమైనటువంటి కుదురుగా లేకపోవడం, చిరాకుగా ఉండడం, కొంచెం అశాంతి, కోపంగా ఉండడం ఇట్లాంటివే కాకుండా ఆందోళనగా ఉండడం ఇట్లాంటివంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమందికి చురుకుదనం లేకపోవటం, ఎనర్జీ సడన్‌గా తగ్గిపోయినట్టు అనిపించడం, దీంట్లో భాగంగా డిప్రెస్డ్‌గా ఉండటం, సడన్‌గా తెలియని బాధ ఏదో రావడం, ఎక్కువ ఏడుపు రావడం, ఏడుపు తెప్పించే అంశాలు గుర్తు రావడం, వాళ్ళెవరు చచ్చిపోయారు, వీళ్ళెవరో చచ్చిపోయారు, నాకు ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి ఆలోచనలు రావడం. ఇవన్నీ ముందు రోజు తాగిన ఆల్కహాల్ వల్ల వచ్చినటువంటి హ్యాంగ్ ఓవర్‌లో భాగంగా ఉంటూ ఉంటాయి. వీటి మీద కూడా మనం దృష్టి సారించాలి. కథ సుఖాంతం కాదు, సుఖాంతరం. సుఖంగా ఉన్న తర్వాత దాని తర్వాత ఉండేది ఏమిటంటే ఇది అనమాట కథ. ఇప్పుడు వస్తుందో తెలియని పూర్వకాలం సినిమా చివర శుభం అని వేసేవాడు. శుభంతో అక్కడితో ఆండ్ కాదు స్టోరీ. ఆ తర్వాత రోజు ఉంటుంది. అదే ఇట్లాంటివన్నీ అన్నమాట బేసికలీ. సో, దీనికి ఒక సైంటిఫిక్ మెకానిజం ఉంది. ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటారో అది ఒక రకమైన హై ఇస్తుంది బ్రెయిన్‌లో. బ్లడ్‌లో ఆల్కహాల్ పెరిగినప్పుడు అది మెదడు మీద యాక్ట్ చేసి ఒక రకమైనటువంటి ఒక ఆనందం, హై క్రియేట్ చేస్తుంది బేసికలీ. ఆ క్రియేట్ చేసే కెమికల్ ఉంది చూసారా, అది వెంటనే పెరిగి తగ్గిపోతుంది కొంతసేపటి తర్వాత. దాని నుంచి వచ్చినటువంటి మెటబోలైట్ ఏదైతే గాబా అనేటటువంటి పదార్థం మెదడులో, ఎస్పెషల్లీ ముందు మెదడులో తయారవుతుంది. అది తగ్గిపోతుంది. కానీ దాని నుంచి వచ్చినటువంటి ఒక పదార్థం అది ఎక్కువసేపు శరీరంలో ఉండిపోతుంది. బ్రెయిన్కి ఉన్నటువంటి ఈ హై తగ్గిపోతుంది. ఆ పదార్థం ద్వారా వచ్చేటటువంటి ఈ రెస్ట్లెస్నెస్, చురుకుదనం లేకపోవడం, కంగారుగా ఉండడం, ఇవన్నీ కూడా
నిన్న తీసుకున్న ఆల్కహాల్ నుంచి వచ్చినటువంటి సబ్స్టెన్సెస్ మెదడులో ఉండడం వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు. సో దాని పేరు గ్లూటమేట్. గాబా అనేటటువంటి దాన్ని ముందు పెంచుతుంది. గాబా అనేటటువంటిది గ్లూటమేట్గా మారుతుంది. ఈ గ్లూటమేట్ వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు తర్వాత రోజు మెదడు మీద కూడా యాక్ట్ చేస్తాయి. దానివల్ల వచ్చేటటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ దానివల్ల వచ్చేవి. అంతేకాకుండా ఆల్కహాల్ వల్ల తర్వాత రోజు వచ్చేది ఏంటంటే ఒక రకమైనటువంటి కార్టిసాల్ అనేటువంటి బీపీ పెంచేటటువంటిది, లేకపోతే కంగారు ఉంటుంది చూసారా, కోపం వచ్చినప్పుడు మనకి అంత హైలో ఉంటాం, అలాంటిది ఈ కార్టిసాల్ అనేటటువంటి కిడ్నీకి సంబంధించినటువంటి ఒక హార్మోన్ పెంచడం ద్వారా ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత రోజు వచ్చేది. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఆల్కహాల్ తీసుకుంటే బాగుంటుంది, ఆల్కహాల్తో పాటుగా ఎక్కువ తినకపోవడం ఎందుకు, వాళ్ళకి ఆల్కహాల్ తర్వాత వెంటనే తింటే ఈ హై తగ్గిపోతుందని, ఎఫెక్ట్ రాదని సరిగ్గా తినరు, లేకపోతే తక్కువ తింటారు. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి షుగర్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ రోజు యొక్క సిమ్టమ్స్లో చాలా వరకు షుగర్ తగ్గడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో 3 కారణాలు: ఒకటి బ్రెయిన్కి సంబంధించినటువంటిది, 2 షుగర్ తగ్గిపోవడం, ఇకపోతే స్ట్రెస్ పెరగడం, స్ట్రెస్ హార్మోన్స్ అనేటువంటివి కిడ్నీ ద్వారా మన శరీరంలో పెరగడం. ఈ 3 ప్రధాన కారణాల వల్ల హ్యాంగ్ ఓవర్లో ఈ భాగంగా ఉంటాయి. నెక్స్ట్ సో ఏం చేయాలి, షుగర్ తగ్గిపోతుంది అనుకున్నాం కదా, కాస్త స్వీట్ తినడం. సో హ్యాంగ్ ఓవర్లో తలనొప్పి ఉన్నప్పుడు, కంగారుగా ఉన్నప్పుడు షుగర్ తగ్గిపోయిందేమో, కాస్త ఒక బెల్లం ముక్కో ఒక స్వీటో కాస్త తినొచ్చు మీరు, లేదా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ ఆల్కహాల్ ఆపేయడం అన్నిటికంటే ప్రధానమైంది. అది వల్ల కానీ వాళ్ళకి చిన్న చిన్న చిట్కాలు ఏమిటి, ఆల్కహాల్ తీసుకునేటప్పుడు హై ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి బ్రాందీ, విస్కీ, రమ్ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు మధ్యలో కాస్త తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటివి, రెడ్ వైను, బీరు అట్లాంటివి తీసుకోవడం ద్వారా వాళ్ళకి వాళ్ళ మెదడుకు ఉన్నటువంటి ఎఫెక్ట్ పెద్ద తెలియదు, కానీ ఆల్కహాల్ కంటెంట్ శరీరంలో తగ్గుతుంది. ఒక పెగ్గు ఆల్కహాల్ హార్డ్ విస్కీ కానీ రమ్ కానీ తీసుకున్నప్పుడు దాని తర్వాత ఒక బీరు, రెడ్ వైన్ తీసుకున్నట్లయితే మీకు ఆల్కహాల్ కంటెంట్ తగ్గినటువంటి డ్రింక్ ఇది 40% అయితే ఇది 4% ఇది. సో కొంత ఆల్కహాల్ ఎఫెక్ట్ నుంచి శరీరాన్ని మీరు కాపాడుకుంటున్నారు. తినగలిగితే వెంటనే ఆల్కహాల్ మధ్యలో స్వీట్స్ కానీ కొంచెం షుగర్ ఎక్కువ ఉన్న కానీ తినడం, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత భోజనం చేయడం ఇట్లాంటివి చేయడం, లేదా తర్వాత రోజైనా సరే కొంచెం షుగర్ ఎక్కువ ఉన్నటువంటి చాక్లెట్లు, స్వీట్లు తినడం ద్వారా షుగర్ తగ్గిపోకుండా చూసుకోవడం. సో ఇట్లాంటివి ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఆల్రెడీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉన్నవాళ్ళు, కొంచెం మిడిల్ వయసులో ఉంటుంటే ఆడవాళ్ళు, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా దీనికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి వాళ్ళు వల్నరబుల్. ఎవరికైతే యాంగ్జైటీ ఉంటుందో వాళ్ళకే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది, వాళ్ళకి ఇన్హిబిషన్ అని తగ్గుతుంది. సో వాళ్ళకి ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. కానీ వాళ్ళకి ఇలాంటివి ప్రాబ్లమ్స్ తర్వాత రోజు ఎక్కువ అవుతాయి. సో వాళ్ళకి మాట్లాడచ్చు, మాట్లాడకూడదు అని ఇన్హిబిషన్ ఎప్పుడైతే పోతుందో ఆల్కహాల్ తోటి ఫ్రెండ్స్ని అనకూడని మాట్లాడడం, లేకపోతే ఇంకా వాళ్ళకి భార్యనో బాస్ ఉన్నట్టయితే వాళ్ళతో ఏదో అవాకులు చివాకులు మాట్లాడటం, ఈ గిల్ట్ తర్వాత రోజు ఉండడం, ఇవన్నీ కూడా ముందు రోజు ఉన్నటువంటి ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్స్. సో అన్నం తినడం, స్వీట్ తినడం, తాగేటప్పుడు ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండేట్టు చూసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఈ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసుకునేందుకు చిట్కాలండి. సో ఫస్ట్ ఆల్కహాల్ మానేయండి. 2 ఆల్కహాల్ తక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో భాగంగా తక్కువ కంటెంట్ ఉన్నటువంటి ఆల్కహాల్కి వెళ్ళండి. దాని తర్వాత ఇంకా తగ్గించుకుంటూ పోండి. తర్వాత రోజు వచ్చే బాధల నుంచి ముందే ప్లాన్డ్గా ఉండి దాని నుంచి విముక్తి చెందండి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం.